సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మమతా నాగేష్ ఘన విజయం సాధించారు. ఉంగరం గుర్తుపై గ్రామ ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి గెలిపించారని స్థానికులు తెలిపారు. ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మమతా నాగేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన గ్రామ పెద్దలకు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని అందరి సహకారంతో కంకోల్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పారదర్శక పాలన అందిస్తామని అన్నారు. నా పేరు నాగేష్, గ్రామం కంకోల్, మండలం మునిపల్లి. ఈరోజు కంకోల్ గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పెద్దలు అందరూ కలిసి ఈ గ్రామం నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళ పాదాభివందనాలు తెలుపుతూ, నేను ఈరోజు ఇక ముందు కూడా గతంలో కూడా చాలా చేసిన అభివృద్ధి చేసినాం, ఇక ముందు కూడా చాలా అభివృద్ధి చేసి ముఖ్యంగా దైవంతో సమానమైన దామోదర్ రాజనరసింహ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ కుమార్ గారికి, రాంబేడ్ పటేల్ గారికి, వారికి అందరికీ ప్రతి ఒక్క మండల నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ముందు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుని ముందుకు పోతానని, నేను అన్ని గ్రామ పెద్దల సహకారంతో, పార్టీ పెద్దల సమక్షంలో పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వాళ్ళందరి సలహా మేరకు నడుచుకుంటూ ముందుకు పోతానని, గ్రామాన్ని అభివృద్ధి చెందిస్తానని, మరియు ఇక చాలా వర్కులు చేసే కాబట్టి గ్రామానికి 5 ఏళ్ళు గత పాలన కంటే చేసేటి మార్పులు ఎలా ఉంటే చూపించి ముందుకెళ్తానని కోరుచున్నాను. అందరికీ మరియు మా కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రతి ఒక్కరి మహిళలు, మండల నాయకులు, గ్రామ మహిళలు, చిన్న పెద్ద అందరు అన్నదమ్ములు అందరూ కలుపుకొని ముందుకు సాగుతానని చెప్తున్నాను. ఓటేసిన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, వారి యొక్క అభినందనలు తెలుపుతూ, వారికి కూడా నేను నేను కోరుతూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారము. మా యొక్క సర్పంచ్ మన నాగేశ్వర గారికి నిలబెట్టినందుకు మన గ్రామ ప్రజలు అందరూ సహకరించి గెలిపించినందుకు అందరికీ నమస్కారము. పేరు పేరున నమస్కారము. అందరూ ధన్యవాదాలు తెలుపుతూ, మన సౌకర్య అందరికీ కలుపుకొని, ఊరందరికీ కలుపుకొని, ప్రజలు కలుపుకొని మొత్తం అభివృద్ధి చేస్తాడని మా యొక్క మనవి. ఏమైనా పనులు ఉంటే సహకారాలు సార్తోని పని తీసుకొని మన పింఛన్లు అవి ఇవి ఏమైనా ఉన్నాయి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు.